విఫలమైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాపం మొత్తం మనం పరిస్థితి మీదే వేసేస్తాం. ఇక చెప్పాలంటే ఎంతో కొంత నిజమే కూడా. ఈ పరిస్థితి ప్రతిరోజు లాగానే మారుతూ ఉంటుంది. కానీ ఈ పగలు, ఈ రాత్రి వీటిని కూడా నియంత్రించగలిగే వాళ్ళు ఒకరున్నారు. ఇక తను ఎవరు అంటే సూర్యుడు. అదేవిధంగా మన ఈ జీవితంలో సూర్యుడు ఎవరు అంటే మన మనస్సు. ఒకవేళ మనం మన మనసు మీద నియంత్రణ సాధిస్తే మనం మన జీవితం మీద కూడా నియంత్రణ పొందొచ్చు. అందుకు ముందుగా ఈ మనసుకి రాజువి కావాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ఈ మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి మనకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మనసు స్థిరంగా ఉంటే పరిస్థితి సవాలుగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ మనసు శక్తివంతంగా మారితే ఎలాంటి పరిస్థితులైనా అవి మీ దృష్టిలో కేవలం అవకాశాలు మాత్రమే. ఎలాంటి అవకాశాలంటే వాటిని అందిపుచ్చుకొని మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. మీ మనసులో శక్తిని పెంచుకోండి, గొప్పవాళ్ళవ్వండి.